అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. తాడిపత్రిలో నిన్న జరిగిన ఘర్షణలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 200 మంది అదనపు పోలీస్ బలగాలను తరలించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో తన ఇంటికి వెళ్లారు. కీలక డాక్యుమెంట్స్ ను తీసుకునేందుకు పోలీసుల అనుమతితో వెళ్లారు. దీంతో పెద్దారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పెద్దారెడ్డి అనుచరుడు మురళి ఇంటిని ముట్టడించారు టీడీపీ శ్రేణులు. మురళికి చెందిన 2 స్కార్పియో వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్త రఫీకి గాయాలయ్యాయి. కేతిరెడ్డి ఆసుపత్రి నుంచి వెళ్లిపోవడంతో టీడీపీ శ్రేణులు శాంతించారు. పోలీసులు భారీగా మోహరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రాజకీయంగా తనను అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో తన అన్నను హత్య చేశారని, ఇప్పుడు తనపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. తనను తాడిపత్రికి రాకుండా అడ్డుకోలేరని, ఊపిరున్నంత వరకు అక్కడే ఉంటానని అన్నారు పెద్దారెడ్డి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. తాడిపత్రిలో నిన్న జరిగిన ఘర్షణలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 200 మంది అదనపు పోలీసు బలగాలను తరలించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో తన ఇంటికి వెళ్లారు. కీలక డాక్యుమెంట్స్ ను తీసుకునేందుకు పోలీసుల అనుమతితో వెళ్లారు. దీంతో పెద్దారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డి అనుచరుడు మురళి ఇంటిని ముట్టడించారు టీడీపీ శ్రేణులు. మురళికి చెందిన 2 స్కార్పియో వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్త రఫీకి గాయాలయ్యాయి. కేతిరెడ్డి ఆసుపత్రి నుంచి వెళ్లిపోవడంతో టీడీపీ శ్రేణులు శాంతించారు. పోలీసులు భారీగా మోహరించారు. Right, Mr.